ఆ పసుపు నేత తొలిసారి పెద్ద పదవిలోకి వచ్చారు. ఇలా అధికారంలోకి రావడం ఆలస్యం, అలా దందాలు మొదలుపెట్టారు. కృష్ణానది నుంచి పోలవరం కరకట్టల వరకు, కొండల నుంచి మట్టి దిబ్బల వరకు దేన్ని వదలకుండా అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారట. ప్రభుత్వాధినేతల ఆశీస్సులు మెండుగా ఉండడంతో ఆయన ఆడిందే ఆట, పాడిందే పాటగా అక్రమాలు సాగిపోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కట్ చేస్తే ఇప్పుడు ఆ నేత దోపిడీలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా విజయవాడ పార్లమెంట్ నుంచి పోటీ చేసిన కేశినేని చిన్ని కాలం కలిసి రావడంతో తొలి ప్రయత్నంలోనే ఎంపీ అయిపోయారు. అలా అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే ఆదాయ వనరులపై ఆయన కన్నుపడిందనే ఆరోపణలున్నాయి. తన పరిధిలోని 7 నియోజకవర్గాలను ఆయన తన చేతుల్లోకి తీసుకున్నారని, ఇసుక నుంచి మట్టి వరకు అన్నింటినీ తన కంట్రోల్లో పెట్టుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం నుంచి జగ్గయ్యపేట వరకు కృష్ణానది మున్నేరులో ఉన్న ఇసుకను 2 ఏళ్లుగా తవ్వి పక్క రాష్ట్రాలకు తరలించేసి భారీగా సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం మట్టి, ఇసుకే కాకుండా దేవాలయాల భూములను సైతం కొట్టేసేందుకు ప్లాన్ చేసి వైఎస్ఆర్సీపీ బయటపెట్టడంతో వెనక్కు తగ్గారని సమాచారం. ఓవైపు సహజ వనరులు దోచుకుంటూనే మరోవైపు ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను పేకాట కేంద్రాలుగా మార్చేశారని అంటున్నారు స్థానికులు. ఇలా 2 ఏళ్లుగా కేశినేని చిన్ని రకరకాల దోపిడీలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు మాజీ ఎంపీ కేశినేని నాని. చిన్ని చేస్తున్న దందాల్ని ఈయన ఒక్కొక్కటిగా బయట పెడుతుండటంతో బెజవాడ రాజకీయం వేడెక్కింది. ఓవైపు ఎంపీ దందాను బయటపెట్టడంతో పాటు ఎంపీ అనే పదానికి కేశినేని చిన్ని కొత్త అర్థం చెప్పారని, ఎం అంటే మట్టి, పి అంటే పేకాట అంటూ నాని విమర్శలు చేశారు. గడిచిన కొన్ని నెలలుగా సైలెంట్ గా ఉన్న నాని ఇప్పుడు వరుస పోస్టులతో ఎంపీ కేశినేని చిన్ని బండారాలు బయటపెడుతున్నారట. ఓవైపు పోస్టులు పెడుతూనే మరోవైపు కేశినేని చిన్నిని చార్లెస్ శోభరాజ్ తో పోల్చుతూ మరింతగా ఇరకాటంలో పడేస్తున్నారట నాని. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం కొత్తూరు, తాడేపల్లి పరిసరాల్లో యథేచ్ఛగా అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పోలవరం కుడి కాలువను ఆనుకుని ఉన్న గట్లను ఇష్టానుసారం తవ్వి తరలించుకుపోతున్నారు. ఈ మట్టి దోపిడీ వెనుక ఎంపీ కేశినేని చిన్ని ఉన్నారంటూ ఆరోపిస్తున్నారు నాని. దానికి సంబంధించి కొన్ని ఆధారాలను కూడా ఆయన చూపిస్తున్నారు. కేవలం 5 క్యూబిక్ మీటర్లకు అనుమతి తీసుకుని 2 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా పోలవరం కెనాల్ మట్టిని అక్రమంగా కొల్లగొట్టి రవాణా చేసిన వారి పేర్లను సైతం కేశినేని నాని బయటపెట్టారట. విజయవాడ గురునానక్ కాలనీలోని రావూరి విస్టా అపార్ట్మెంట్స్ లోని ఫ్లాట్ నంబర్ 301 కేంద్రంగా మట్టి మాఫియా ఆర్థిక లావాదేవీలు జరిగాయని, పోలవరం కాలువ గట్లు పూర్తిగా తవ్వేయడంతో గ్రామాలకు పెనుముప్పు పొంచి ఉందని ఈడీకి ఫిర్యాదు చేశారు కేశినేని నాని. 350 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని, తక్షణమే ఎంపీ కేశినేని చిన్ని మట్టి మాఫియాపై మనీ లాండరింగ్ కింద విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కేశినేని నాని పోస్టులతో మట్టి మాఫియాలో భయం పట్టుకుందని, మరీ ముఖ్యంగా ఎంపీ కేశినేని చిన్నిలో చిన్నపాటి టెన్షన్ మొదలైందని స్థానికంగా చెప్పుకుంటున్నారు. రాబోయే రోజుల్లో కేశినేని నాని నుంచి ఇంకెన్ని పోస్టులు వస్తాయోనని రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.